ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇది క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ డాటర్ మెదక్ లో పెళ్లి చేసుకోవడం, మెదక్ చర్చిలో తప్పులేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. ఆంధ్రజ్యోతి ఒకసారి యేసయ్య సేవలో టీటీడీ అని పెట్టేసి ఒక ఆర్టికల్ రాశారు దేశం. దానికి కూడా కారణం టీటీడీ వెబ్సైట్ లో యేసు ప్రభు ఫోటో వచ్చేసే పరిస్థితికి వచ్చింది. దానిపైన ఒక లెటర్ రాసి వాళ్ళు వేశారు. వేస్తే ఏం చేయాలి అధ్యక్ష? ప్రభుత్వం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకోకుండా 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్, అదే సమయంలో క్రిమినల్ ప్రాసెస్. ఇది ఎక్కడికి పోతామైతే మనకు అర్థం కావడం లేదు. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని బేషరతుగా చెప్పి కరెక్ట్ చేసుకుంటే ఉంటుంది. దానికి వేసిన కేసు కూడా తిరుపతికి వస్తే ఆర్గ్యూ చేసింది సుబ్రహ్మణ్య స్వామి. ఇవన్నీ నాకు చూస్తే దేవునికి అపచారం చేసే పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతున్నాయో కొన్ని ఉదాహరణల దిశ. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తిరుపతి లడ్డూ గురించి ఒక ప్రత్యేక కార్యక్రమం అని చెప్పని అసెంబ్లీలో చెప్పారు. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో, అంతేకాకుండా ఇప్పుడు తన సహజ శైలి కంటే కూడా భిన్నంగా గంభీరమైనటువంటి స్వరంతో భావోద్వేగాన్ని అందులో మిళితం చేసి చాలా బాధని అందులో రంగరించి ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా బాగుంది అని, ఎంత బాధపడిపోతున్నారో అని అనిపిస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ఎంత దారుణమైనటువంటి అబద్ధాలంటే ఒకటి కాదు రెండు కాదు, వాటికి పైగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సరే, ఇది మనం అబద్ధాలని చెప్పని అనేసరికి ఇంక దానికి మళ్ళీ ఏదో రంధ్రాన్వేషణ అవేమీ వద్దు, అవేమి లేకుండా సాక్షాత్తు ఈ వీడియో చూసిన తర్వాత టీడీపీ వారు లేదు చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసేటువంటి వారు వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు సమాధానం చెప్పుకుంటే చాలు. మామూలుగా మాటకు బొబ్బాయింపులు దాబాయింపులు ఆయనలాగే ఉంటాయి కాబట్టి అవి కాదు. వాళ్ళ మనస్సాక్షికి ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు సత్యాలా సత్య దూరాలా అనేటువంటి వాటికి సంబంధించి నేను ఒక ప్రధానంగా ఏంటంటే ఈ మతానికి సంబంధించి ఆయన మాట్లాడేటువంటిది. ఆయన సాక్షాత్తు ప్రతిదీ కూడా అసలు వెంకటేశ్వర స్వామిని తలుచుకోకుండా ఆయన ఏ పని చేయనని చెప్పని అన్నారు. నిజానికి ఏంటంటే భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్కే కన్ఫైన్ అవుతాం. ఆంధ్రప్రదేశ్లో దేవుడి పట్ల విశ్వాసం ఉన్నటువంటి ఎవరైనా సరే రోజు నిత్యం ఆ దైవనామ స్మరణతో ఉదయం ప్రాతకాలంలో లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా వాళ్ళకి వెసులుబాటును బట్టి దేవుడిని తలుచుకుంటూనే ఉంటారు తప్ప దాన్ని ఏమి బహిరంగంగా ఎవరు చెప్పుకోరు. కానీ ఈయన మాత్రం చాలా ప్రత్యేకంగా చెప్పుకున్నటువంటి ఇది చూస్తే మనకి సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ఒక ఇది చెప్తారు, సేయింగ్ ఏంటంటే శుద్ధే హృదయం సర్వం శుద్ధం అద మలినం మనః కిం ఫలం ఏ సిద్ధావాణి అంటారు. శుద్ధే హృదయం సర్వం శుద్ధం అధ మలినం మనః కిం ఫలం అధ శుద్ధావాణి సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రం కరణే అని చెప్పని చెప్తాడు ఆయన. అంటే హృదయం పరిశుద్ధంగా ఉంటే మనం చెప్పేది కూడా అంత పవిత్రంగా ఉంటుంది. మన మనస్సు అంటే ఇక్కడ మనస్సు అనేటువంటిది పవిత్రంగా లేనప్పుడు, మన ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు, మన మస్తిష్కం సరిగ్గా ఆలోచన చేసేటువంటి దిశలో లేనప్పుడు మనం మంచి మాటలు అని చెప్పి ఏం మాట్లాడినా కూడా అందులో ఏం ఉపయోగం ఉంటుంది అనేటువంటి దానికి సాక్షాత్తు ఈ వీడియో ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన చెప్పింది ఏంటంటే అసెంబ్లీ అంటే డెమోక్రసీలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ప్రజా దేవాలయం అని చెప్పని అంటారు. అలాంటి ప్రజా దేవాలయంలో దేవుడి గురించి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి అని ఈయన సోదాహరణంగా ఆయన ఉదహరించారు. ఏంటి సోదాహరణంగా అంటే విజయమ్మ గారు తన కుమారుణ్ణి కౌగిలించుకోవడం కోసం ఎప్పుడు ఆవిడ చేతిలో బైబిల్ ఉంటుంది. సో తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని హక్ చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని పక్కన ఉన్నటువంటి సోదరి స్నేహలతారెడ్డి గారికి ఇచ్చారు. ఆవిడ పట్టుకుంది, అంతే, ఆవిడ క్రిస్టియన్ అయిపోయింది ఈయన దృష్టిలో. ఇదండి. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇక నుంచి హిందువులు ఎవరైనా సరే పొరపాటున మీ స్నేహితులైనా ఎవరైనా సరే వాళ్ళ చేతుల్లో బైబిల్ లాంటివి ఏమైనా ఉంటే పొరపాటు మీరు తాకితే వెంటనే మైదాస్ టచ్ లాగా మీరు క్రిస్టియన్స్ అయిపోతారు. క్రిస్టియన్స్ ఎవరైనా సరే మీకు హిందూ దేవుళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి పూల సజ్జో లేకపోతే ఇంకేదైనా భగవద్గీత పట్టుకుంటే మీరు హిందువులు అయిపోతారు. మత మార్పిడి చాలా ఈజీ ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం.
ఆరోగ్యకరంగా. ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే హిందువులు రంజాన్కి దానికి వెళ్తారు, అక్కడ ఇఫ్తార్ కనుక తీసుకున్నారంటే మీరు అయిపోతారు. ఇది ఈయన అసెంబ్లీ సాక్షిగా చాలా ఉదాహరించారు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే అలాంటి వ్యక్తి ఏమో క్రిస్టియను, ఆయన హస్బెండ్ ఏమో టీటీడీ చైర్మన్, చాలా వ్యంగ్యంగా సర్కాస్టిక్ గా సెటైరికల్ గా మాట్లాడాడు. కానీ ఈ రోజున ఒక చాగంటి గారు లాంటి వాళ్ళని మినహాయించి టీడీపీలో ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే స్నేహలతారెడ్డి గారితో చర్చకి గనక, ఆధ్యాత్మిక అంశాల పట్ల చర్చకి గనక ధీటుగా కూర్చుంటే ఖచ్చితంగా మీరు ఏది చెప్తే అదే అని చెప్పని మనం విశ్వసించవచ్చు. అటువంటి ధార్మికురాలు, ఆధ్యాత్మిక చింతన పట్ల ఆవిడకు ఉన్నటువంటి ఒక కమాండ్ జర్నలిజంలో సీనియర్లు అయినటువంటి మేమే చూసి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంత అద్భుతంగా ఎక్స్టెంపోర్గా ఆవిడ మాట్లాడేటువంటి మాటలు కానీ, విషయ పరిజ్ఞానం కానీ, అసలు ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఏకాగ్రత ఏంటి, ధ్యానం ఏంటి, ధ్యానంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా అనర్ఘళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అసలు వాళ్ళ ఇల్లే ఒక దేవాలయంలా ఉంటుంది, గోశాల ఉంటుంది. మరి ఇప్పుడు కొన్ని వీడియోలు క్లుప్తంగా నేను ప్రజెంట్ చేస్తాను. ఇవి చూసిన తర్వాత సుబ్బారెడ్డి గారు ఏరి కోరి తనకు ఒక సంతృప్తి కోసం ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారా, ఆ స్వామివారిని దంపతులు ఇద్దరు కూడా దర్శించుకోవాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆ బాధ్యతలు స్వీకరించారా, లేదంటే నెయ్యిలో కల్తీ కలిపేసేసి డబ్బులు సంపాదించేసుకుందాం, ఈయన చెప్పినట్టు ఆ క్రమాలు చేసి క్యాష్ చేసేసుకుందాం అనేటువంటి ఒక మకీలి మనస్తత్వం ఉన్న వ్యక్తుల, సచీలురైనటువంటి వ్యక్తుల, ఎవరిది శుద్ధే హృదయం సర్వం శుద్ధం, ఎవరిది మలినం అది అనేది ఈ వీడియోలు చూసి ముఖ్యంగా టీడీపీ అభిమానులు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ లిసన్ దిస్ వీడియో. ఓం నమో వెంకటేశాయ. కానీ ధ్యానం అనేది మనం చాలా మంది అనుకుంటుంటాము, అది ఏంటో మనకు తెలీదు. ధ్యానం కళ్ళు మూసుకుంటానే నిద్ర వచ్చేస్తుంది, లేకుంటే ఆలోచనలు వస్తాయి, అందుకనే మనం చేయలేము అని అనుకుంటుంటాం. కానీ ధ్యానం అనేది మన ఆత్మస్వరూపాన్ని మనం చూసుకోవడమే ధ్యానం అంటే. మన 3 శరీరాల్లో, స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో లోపల ఆత్మ ఎప్పుడు ఉంటుంది. కానీ మనం ఆత్మని ఎప్పుడో మరుగుపరిచేసుకున్నాం. మన ఆత్మని మనం మర్చిపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ చూసుకునే ధ్యాస మనకు లేదు. ఎంతసేపు స్థూల దేహానికో, దానికి ఒక గౌరవానికో, దాని యొక్క పోషణకో మనం కష్టపడుతూ మన స్వస్వరూపమైన ఆత్మస్వరూపమైన పరమాత్మను మనం మర్చిపోయినాం. అది మనం మళ్ళా మన పరమాత్మతో మనం సత్సంగత్యం చెయ్యాలంటే ఒక ధ్యానం అవసరం. ధ్యానం ఒక్కటే దాని ఇదన్నమాట. మనము ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ శ్వాసతో మనము ఎప్పుడైతే లింక్ ఏర్పరచుకుంటామో, దేవుడుకి మనకి ఉండే లింక్ శ్వాస ఒక్కటే. అంటే ఆ శ్వాసకి మనకి పరమాత్మకు మనకు లింక్ ఉందన్నమాట. అది మనకు వేదాలన్నీ అవే చెప్పినాయి. దేవుడు అవ్యక్త స్వరూపంలో లోపల మనలోనే ఉంటాడు. మనం ఆ లోపల ఉన్న ఆత్మతో అనుసంధానించబడాలంటే మనం ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటేనే మనకు ఆయనకి ఒక విధమైన అనుబంధం అనేది ఏర్పడుతుంది అని అంటే మనం అది మర్చిపోయినాం. కాబట్టి మనం పూజలు, పునస్కారాలు, స్తోత్రాలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ దానికోసమే. అంటే ఆ విధమైన ఆ అనుసంధాన స్థితిలోకి మనం వెళ్ళటానికి, ఆత్మస్థితిలోకి మనం వెళ్ళటానికి మనం ముందు కర్తవ్యపరచుకోవడానికి అవి ఫస్ట్ మనం వచ్చిన ఆల్ఫాబెట్స్ అన్నమాట. ఆ విధంగా మనము పూజలు, పునస్కారాలు, స్తోత్రాలు, హోమాలు చేసుకుంటా పోయి మనం ఎప్పుడో ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనము మౌనం స్థితిలోకి వెళ్ళిపోతాం. సైలెన్స్ అనేది గాడ్. ఆ మౌనం నుంచి ఆకాశం ఉద్భవించిందంట, పంచభూతాలు ఉద్భవించాయి. ఆ ఆకాశం నుంచి ఫస్ట్ సౌండ్ అంటే శబ్దం అనేది ఏర్పడింది. ఆ శబ్దం ఈ ప్రపంచమంతా ఓంకారం అనే శబ్దంలో ఉంది అని మన ఋషులు చెప్పారు. ఇప్పుడు నాసా వాళ్ళు కూడా దాన్ని చెప్తున్నారు. ప్రపంచంలో ఉండే శబ్దం, వినపడే శబ్దం ఓంకారము అని. ఒక్కడే పరమాత్మ, లోపలుండే పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ నీకు లోపలుంటే అది నువ్వు. కొంతమంది వైష్ణవులు అనుకునే వాళ్ళు అది వైకుంఠం అనుకుంటారు, శివుడు అనుకునే వాళ్ళు కైలాసం అనుకుంటారు, అమ్మ అనుకునే వాళ్ళు అమ్మ అనుకుంటారు, శాక్తేయులు. ఎవరైనా లోపలుండే పరమాత్మకుండే, పరమాత్మ పైనుండే పరమాత్మకు రూపం లేదు, ఒకే రూపం. అది కూడా మనం అనుకునే రూపం కాదు, తేజస్. అది 100% ఎనర్జీ. దాన్ని తాకితే మనం భస్మం అవుతాం. అంత ఎనర్జీ మనకెక్కడుంది? మనం పంచీకరణ చేసిన తర్వాత, మనం పుట్టిన
పంచుకుంటున్న వాళ్ళం మనం. పంచీకరణ అనేది 1/8 నీరు, 1/8 భూమి, 1/8 ఇవంతా 1/8 నిష్పత్తిలో కలిపితే మనం అయినాము. అది 100% ఎనర్జీ. 100% ఎనర్జీ ఎప్పుడైతే సృష్టి చేయాలా అని మనందరినీ సృష్టించాలా అని అనుకున్నప్పుడు అందులోంచి ఒక పర్సెంట్ అంటే 3 భాగాల పైనే ఉంది. మనకు పురుషోక్తంలో చెప్తారు, త్రిపాద్ ఉదయత్ పురుష అంటే 3 భాగాల పైనే ఉంది. ఒక భాగం ప్రకృతిగా వచ్చింది, ఆమె అమ్మ అంటాం మనం. ఆమె ప్రకృతి. అందుకే మన లక్ష్మీని స్తోత్రంలో ప్రకృతే నమః వికృతే నమః అని అంటాం. ఆమె ప్రకృతిగా వచ్చి ఆమె మళ్ళా 5 భాగాలుగా పంచభూతాలుగా విడిపడి మనకు అన్ని ఈ పంచభూతాలుగా ఎంత ప్రపంచానికి అంత కావాలి, మనం నిలబడడానికి ఏ విధంగా ఉండాలని ఆ విధంగా ప్రపంచాన్ని ఏర్పాటు చేసి త్రిగుణాలను ఏర్పాటు చేసి మనల్ని సృష్టించింది. అందుకని అమ్మ మనకి ఆమె పోషణకర్త, ఆమె అన్ని ఇస్తుంది, భూదేవి అన్ని ఇస్తుంది మనకి. అదే విధంగా మనం కూడా మన జీవితంలో అమ్మే మనల్ని సృష్టిస్తుంది. పురుషుడు అనేవాడు బీజం, ఆ బీజాన్ని అమ్మ శరీరాన్ని ఏర్పరుస్తుంది, ఆమె పోషిస్తుంది. ఇంట్లో కూడా అమ్మ అన్ని వండి పెట్టడానికి కారణం ఆ ముందు బ్రహ్మాండంలో ఉండేది ఇక్కడ పిండాండంలో ఉంది, ఇక్కడ పిండాండంలో ఉండేది అక్కడ బ్రహ్మాండంలో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.